ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పరిగి నుంచి షాద్ నగర్కు గతంలో డబుల్ రోడ్ నేనే చేయించడం జరిగింది. ఆ డబుల్ రోడ్ని ఇప్పుడు 4 లైన్ల రోడ్డుగా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ కూడా డబుల్ రోడ్ నుంచి 4 లైన్ల రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గర్సింగాపూర్ నుంచి అదేవిధంగా రంగారెడ్డిపల్లి వరకు కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిర్సంపల్లి వరకు డబుల్ రోడ్ చేయించడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా రంగారెడ్డిపల్లి వరకు కూడా డబుల్ రోడ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన సైట్పల్లి, అదేవిధంగా మన మైలారం, అనంతరెడ్డిపల్లి మీదుగా ఒక రేడియల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దాని పనులు కూడా తొందరలోనే స్టార్ట్ కావడం పోతుంది. ఈ రేడియల్ రోడ్ అనేది ఒక 6 ట్రాక్ రోడ్. మనం సైట్పల్లి నుంచి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఔటర్ రింగ్ రోడ్ చేరుకుంటాం. ఈ విధంగా పరిగి నియోజకవర్గానికి ఎటు సైడ్ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, ఈ రోడ్ల విస్తరణలో భాగంగా యాక్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాం మన పరిగి చుట్టుముట్టు ఎప్పుడు చూసినా సరే యాక్సిడెంట్స్ కావడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోడ్లను అభివృద్ధి చేయనందు మూలంగానే ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి అసెంబ్లీలో కానీ, సెక్రటరియట్లో కానీ, మంత్రులతో కానీ, ముఖ్యమంత్రులతో కానీ తరచుగా మాట్లాడుతూ మన పరిగి నియోజకవర్గానికి 4 వైపులా కూడా ఈ యొక్క రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క నంచర్ల నుంచి కూడా మన రాగాపూర్ వరకు కూడా గతంలో నేను సింగిల్ రోడ్ ఉంటే దాన్ని డబుల్ రోడ్ కింద చేయడం జరిగింది. ఇదే కాకుండా పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెకు, ప్రతి తాండకు కూడా బీటీ రోడ్డు వేస్తానని చెప్పి పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే.